అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో విచ్చలవిడిగా రెచ్చిపోయినటువంటి ఎంతోమంది ఐపీఎస్ ఐఏఎస్ అధికారుల యొక్క అవినీతి భాగోతం మాత్రమే కాకుండా వాళ్ళ యొక్క దారుణాలు దాష్టికాలు కూడా ఒక్కొక్కటిగా బయటపడతా ఉండేటటువంటి పరిస్థితి. ఇక నిన్ననే అరెస్ట్ అయినటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు, ఆయన మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేశారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో. ఆయన ఈ ముంబై నటి జత్వానీ కేసుకి సంబంధించి ఏ విధంగా ప్రవర్తించాడు అనేటటువంటి వివరాలు ఒక్కొక్కటిగా బయటికి వస్తూ ఉంటే, మనిషి అనేవాడు ఎవరికైనా సరే ఒక అధికారి ప్రజల పట్ల ఎంతో బాధ్యతగా ఉండాల్సినటువంటి ఒక అధికారి ఈ విధంగా ప్రవర్తించడమా? దేని కొరకు ఇదంతా? అధికారంలో ఉన్నటువంటి రాజకీయ నాయకుల యొక్క మానసిక వైకల్యాన్ని సంతృప్తి పరచడం కోసమా? తద్వారా అవినీతికి పాల్పడి ఆర్థికంగా అందనంత స్థాయికి వెళ్ళాలనేటువంటి ఆరాటమా అనే టాపిక్ అయితే డిస్కషన్ అయితే వస్తుందన్నమాట. ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ప్రధానంగా ఈ ముంబై నటి జత్వానీ, ఈ కుక్కల విద్యాసాగరు, అంతేకాకుండా ఈ పిఎస్ఆర్ ఆంజనేయులు, ఆ విశాలగున్ని, ఆ క్రాంతి రాణా తాత, ఈ అంతా ఎపిసోడ్ చూస్తే నిజంగా మనసు నిజంగానే చాలా బాధేస్తుంది. అబ్బా, ఒకసారి చూద్దాం. జత్వానీ అండ్ ఆమె తల్లిదండ్రులను రోజుల తరబడి నిర్బంధించారంట. అసలు మీరు అధికారుల ఏం చేశారు మీరు గత 5 సంవత్సరాల పాటు? ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కార్యాలయంలోనూ వాళ్ళపై దాడి జరిగింది. మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులే ఇదంతా చేయించాడు అని చెప్పేసి చాలా క్లియర్గా తెలుసుకోవడం జరిగిందనమాట. కొంతమంది పోలీసు అధికారుల్ని కీలుబొమ్మల్లాగా ఆడించారు ఈ పిఎస్ఆర్ ఆంజనేయులు. అక్రమ కేసులు బనాయించేందుకు నకిలీ పత్రాలు కూడా సృష్టించారు ఈ జత్వానీకి సంబంధించి ఆ కుటుంబ సభ్యుల పైన కూడా. విచారణకు రమ్మంటే నాకేం సంబంధం అంటూ ఈ పిఎస్ఆర్ ఆంజనేయులు దబాయించడం కూడా జరిగిందనమాట. రిమాండ్ రిపోర్ట్లో ఈ డీటెయిల్స్ అండ్ కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ సిఐడి వాళ్ళు పొందుపరచడం జరిగింది. ఆ రిమాండ్ రిపోర్ట్లో ఏముంది అంటే కనుక, మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు ఇతరులు కలిసి ముంబై నటి కాదంబరి జత్వానీని, ఆమె కుటుంబ సభ్యులని రోజుల తరబడి కొండల మధ్యనున్నటువంటి నిర్మానుష్యమైనటువంటి ప్రదేశంలో నిర్బంధించి విచ్చలవిడిగా దాడి చేశారు. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కార్యాలయం ప్రాంగణంలో కూడా వాళ్ళపై దాడులకు, దారుణాలకు ఒడిగట్టారని చెప్పేసి ప్రాథమిక విచారణలో అయితే తేలడం జరిగింది. ఇక ఈ మహిళకి, ఈ జత్వానీ అనేటటువంటి మహిళని పలు కేసుల్లో ఇరికించి వాళ్ళను దారుణంగా హింసించడానికి కోసం అని చెప్పేసి తన తోటి పోలీసులనే కీలుబొమ్మలుగా వాడుకొని దాష్టికాలకు పాల్పడ్డారు అనేటటువంటి విషయం కూడా తేటతెల్లమైపోయిందనమాట. శాంతి భద్రతల పరిరక్షణ, హింసాత్మక ఘటనలు, నేరాల నియంత్రణ ప్రాథమిక విధిగా కలిగినటువంటి పోలీసు అధికారి కంచే చేను మేసినటువంటి చందంగా ఆయన వ్యవహరించడం, తనకున్నటువంటి ఈ హోదాని దుర్వినియోగం చేసుకోవడం, ఇటువంటి నేరపూరిత చర్యలకు పాల్పడ్డాడని ప్రాథమికంగా అయితే గుర్తించడం జరిగింది. జత్వానీపై అక్రమ కేసు బనాయింపు, నిర్బంధం, వేధింపుల కేసులో మంగళవారం ఈ పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్ట్ అవ్వడం జరిగింది అనమాట. ఇక దానికి సంబంధించి పిఎస్ఆర్ ఆంజనేయులు ఈ కేసులో A2గా ఉన్నాడు. అంతేకాకుండా ఇంకొక ఐపీఎస్ అధికారి క్రాంతి రాణా తాత A3గా ఉన్నాడు. ఇంకొక ఐపీఎస్ అధికారి విశాలగున్ని A6గా ఉన్నాడు. హనుమంతరావు అనేటటువంటి వ్యక్తి A4గా ఉన్నాడు. సత్యనారాయణ A5గా ఉన్నాడు అనమాట. ఈ కుట్ర అమల్లో భాగంగా అప్పటి ముఖ్యమంత్రి కార్యాలయం CMOలో సమావేశమయ్యారు. చూడండి, ఒక మహిళను వేధించడం కోసం, ఒక మహిళ యొక్క కుటుంబాన్ని హింసించడం కోసం ఏకంగా CMOలోనే, అంటే ముఖ్యమంత్రి కార్యాలయంలోనే దుకాణం పెట్టారు ఇల్లు. అక్రమాలకు, దోపిడీలకు నిలయంగా మారినటువంటి ముఖ్యమంత్రి కార్యాలయంలో ఇటువంటి దాష్టికాలకు అంకురార్పణలు జరగవా అంటే జరుగుతాయి, మరి కామన్. జత్వానీని అరెస్టు చేయడానికి ముంబైకి వెళ్ళినటువంటి విశాలగున్ని అక్కడి నుంచి పిఎస్ఆర్ ఆంజనేయులు, క్రాంతి రాణా తాతాలకు పలుసార్లు ఫోన్ చేయడం జరిగింది. జత్వానీ అండ్ ఆమె తల్లిదండ్రుల అరెస్టును కొన్నాళ్ళ ముందే పిఎస్ఆర్ ఆంజనేయులు ముంబై పోలీసులతో సంప్రదించినట్లు కూడా నిర్ధారమైంది. ఈ కేసులో ఆరో నిందితుడైన విశాలగున్ని లిఖితపూర్వక వాంగ్మూలంలో
పిఎస్ఆర్ ఆంజనేయులు పాత్రపై చెప్పినటువంటి విషయాలు దర్యాప్తులో తేలినటువంటి అంశాలతో స్పష్టంగా సరిపోతాయి ఉన్నాయి అని చెప్పేసి ఈ సిఐడి వాళ్ళు చెప్పడం జరిగిందనమాట. ఇక ప్రధానంగా చూసుకుంటే ఈ అక్రమ కేసు వేధింపుల్లో పిఎస్ఆర్ ఆంజనేయులదే ప్రధానమైనటువంటి పాత్ర అని చెప్పేసి కూడా సిఐడి నిర్ధారణకు రావడం జరిగింది. సో వాళ్ళు ఆ రిమాండ్ రిపోర్ట్ని కోర్టు ముందు పెట్టడం జరిగింది. తర్వాత జడ్జి గారు ఈ పిఎస్ఆర్ ఆంజనేయులకి రిమాండ్ కూడా విధించడం జరిగిందనమాట. తన యొక్క సర్వీసులో ఎంతోమందిని జైళ్ళ పాలు చేసినటువంటి, అంటే ఆఫ్కోర్స్ వాళ్ళు తప్పులు చేసి ఉండొచ్చు, లేదంటే ఈయన గారు ఇలా పాల్పడ్డారు కాబట్టి ఈయన గారిది అవినీతిమయమైనటువంటి చరిత్ర కాబట్టి కొంతమంది అమాయకులను కూడా పంపించి ఉండొచ్చేమో తెలియదు. కానీ ఫైనల్గా దొంగ దొరికాడు అన్నట్టు ఇలా బుక్ అయిపోయాడు పిఎస్ఆర్ ఆంజనేయులు. ఆడదాని ఉసురు పోసుకుంటే, ఆడదాని కంట్లో నుంచి కన్నీళ్ళు కనుక పోయిస్తే ఆ శాపం ఇన్స్టెంట్గా తగులుతుంది అనడానికి పర్ఫెక్ట్ ఉదాహరణ ఈ పిఎస్ఆర్ ఆంజనేయులదే. గొప్ప గొప్ప వాళ్ళకే తప్పట్లేదు, మనం ఎంత. సో ఆడవాళ్ళ విషయంలో ఎక్స్పెషల్లీ కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉంటే బాగుంటుంది అని చెప్పేసి అందరికీ నాతో సహా కలిపి నేను ఒక మంచి సలహా అయితే ఇస్తూ ఉన్నాను అనమాట. ఇక్కడ చూడండి, ఎంతోమందిని జైళ్ళ పాలు చేసినటువంటి ఒక ఐపీఎస్ అధికారి అదే జైల్లో నిందితుడుగా ఈరోజు పోయి కూర్చున్నాడంటే ఎవడు చేసుకున్న కర్మ ఇది? ఇప్పుడు ఇది తొలిసారి ఏం కాదు. మీరు ఒకసారి చరిత్రలోకి వెళ్తే ఈ వైఎస్ కుటుంబం వల్ల ఎంతోమంది ఐఏఎస్లు ఐపీఎస్లు ఇలా కోర్టుల చుట్టూ జైళ్ళ చుట్టూ తిరిగినటువంటి చరిత్ర ఉంది వాళ్ళకు. రాజశేఖర్ రెడ్డి గారిని నమ్ముకొని ఏ విధంగా ఐపీఎస్లు ఐఏఎస్లు జైళ్ళ పాలయ్యారో, కోర్టుల చుట్టూ కేసుల్ని మోస్తూ ఉన్నారో మనందరం చూసినటువంటి పరిస్థితి. ఇక జగన్మోహన్ రెడ్డి గారు ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆ ఐఏఎస్ శ్రీలక్ష్మి అయితే నెలల తరబడి ఆమె జైల్లో ఉండాల్సినటువంటి పరిస్థితి అన్నమాట. ఒక రాష్ట్రానికి గవర్నర్ కావాల్సినటువంటి ఐఏఎస్ని జైలు పాలు చేసినటువంటి చరిత్ర ఎవరిది అంటే ఆ క్రెడిట్ ఎవరికి పోతుంది అంటే జగన్మోహన్ రెడ్డి గారికి పోతుందన్నమాట. ఇట్లా వైఎస్ కుటుంబాన్ని నమ్మినటువంటి ఐఏఎస్లు ఐపీఎస్లు ఎంతోమంది ఓం నమ శివాయ చంద్రబాబు నాయుడు గారిని ఫాలో అయ్యేటటువంటి ఐఏఎస్లకు ఐపీఎస్లకు దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు రావడంతో పాటు వాళ్ళు ఒక ఉన్నతమైనటువంటి స్థానానికి చేరుకుంటూ ఉంటే ఈ వైఎస్ కుటుంబాన్ని ఫాలో అయినటువంటి వాళ్ళు మాత్రం ఇట్లా కోర్టుల చుట్టూ జైళ్ళ చుట్టూ తిరుగుతూ ఉండేటటువంటి పరిస్థితి అనమాట. సో తేడా స్పష్టం ఇక్కడ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.